హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. ఈరోజు టాపిక్ వచ్చేసి సేమ్ నేను లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పాను కదా శారీస్ నుంచి ఎలా తీసుకోవాలి అని చెప్పి. ఈరోజు కూడా అదే టాపిక్, కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే పట్టు శారీస్, పట్టు లైట్ వెయిట్ పట్టువి దొరుకుతాయి కదా, దాంట్లో ఎలా చేసుకోవాలి అని. అండ్ ఇంకొకటి కూడా నేను నార్మల్ క్యాజువల్గా కాటన్ శారీతో కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పట్టు శారీస్ చెప్తాను, శారీస్ నుంచి అవుట్ఫిట్స్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి. సింపుల్ అవుట్ఫిట్స్ చూసేద్దామా? సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను వేసుకుందే, ఇది కూడా శారీలో నుంచి తీసుకున్న ఫ్యాబ్రికే. ఇది వచ్చేసి నార్మల్గా ప్లెయిన్ శారీ. సో ప్లెయిన్ మనకి లైట్ వెయిట్ పట్టులో, బనారస్ పట్టులో శారీస్ చాలా వస్తున్నాయి, వాటికి బార్డర్ వస్తాయి. బట్ దీంట్లో కూడా బార్డర్ వచ్చింది, నేను బార్డర్ని కట్ చేశాను. డైరెక్ట్ కొని నేను డ్రెస్ చేసేసాను, శారీ కట్టుకోలేదు. బికాజ్ ఆ శారీస్ ఇంకా రెగ్యులర్గా కట్టాలి అంటే అవ్వదు, ఎప్పుడన్నా ఈవెంట్కి అలానే కట్టుకుంటాము. ఇలా డ్రెస్సెస్ చేసుకుంటే ఏంటి అంటే సింపుల్గా కాలేజ్లో చిన్న చిన్న ఈవెంట్స్కి, ఏమైనా సెలబ్రేషన్స్కి, బర్త్డేస్కి, ఇంకా టెంపుల్స్కి వెళ్ళిన టైంలో, అలాంటి టైంలో ఇలాంటి సింపుల్ అవుట్ఫిట్స్ చాలా బాగుంటాయి మనకి. సో క్యాజువల్ లుక్ని ఇస్తాయి అటు, ప్లస్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా, చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా పార్టీ లుక్ కూడా ఇస్తాయి. సో ఇలాంటివి చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతాయి మనకి. నేను ఇది వచ్చేసి ఫస్ట్ శారీ తీసుకున్నాను, దీంట్లో నేను రెండు చేశాను, లెహెంగా చేశాను, ప్లస్ ఇది వచ్చేసి కుర్తీ చేశాను. లెహెంగా యాక్చువల్లీ నేను సేల్ అయిపోయింది, అది నేను క్లయింట్స్ కోసం చేసింది. సో అది సేల్ అయ్యింది, దాని పిక్చర్స్ మాత్రం నీకు చూపిస్తాను. ఆ లెహెంగాలో లిటిల్ దుప్పటా రెడ్ వన్ తీసుకొని నేను అటాచ్ చేశాను, దాని పిక్చర్స్ మీకు డిస్ప్లే చేస్తాను. ఇది వచ్చేసి కుర్తీ, ఒకటి లెహెంగా అయ్యింది శారీలో, ఇంకొకటి మిగిలిన ఫ్యాబ్రిక్తో నేను కుర్తీ చేసుకున్నాను. ఇఫ్ మనకి లేదు, మిగిలిలేదు అంటే ఫుల్ లెహెంగాది చేసుకోవచ్చు. లెహెంగాస్కి చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్. బట్ నాకు ఫ్యాబ్రిక్ మిగిలింది, దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి చిన్న స్లీవ్స్ వచ్చాయి, కాకపోతే ఫుల్ స్లీవ్స్ అయితే రావు శారీలో. మీకు అలా కావాలి అంటే మెటీరియల్తో చేసుకోవాలి, ఫుల్ స్లీవ్ పట్టుతో కావాలి, లైట్ వెయిట్ పట్టుతో అంటే. ఇందులో అయితే మనకి సింపుల్గా అంటే ఇలా కుర్తీ వస్తుంది. మీరు చిన్న షార్ట్ స్లీవ్స్ అయినా పెట్టుకోవచ్చు, స్లీవ్లెస్ అయినా పెట్టుకోవచ్చు. సో ఒకటి లెహెంగా ప్లస్ ఒకటి కుర్తీ వచ్చింది నాకు. సేమ్ ఇదే స్టైల్లో ఇంకా కొన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ అవుట్ఫిట్. ఇది యాక్చువల్లీ ఈ అవుట్ఫిట్ వచ్చేసి శారీలోదే, కాకపోతే ఆ శారీ నాకు డ్యామేజ్ వచ్చింది. సో శారీని వేస్ట్ చేయడం ఎందుకు అని డ్యామేజ్ పార్ట్ ఒకటి కట్ చేశాను. యాక్చువల్లీ వాళ్ళు ఎక్స్చేంజ్ రిటర్న్ లేదు అన్నారు. సో నాకు దగ్గర బిల్ పోయింది, సో బిల్ లేకుండా ఎక్స్చేంజ్ రిటర్న్ ఇవ్వనన్నారు. సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి దాన్ని డ్యామేజ్ పార్ట్ అంతా కట్ చేసి మిగతా పార్ట్తో నేను ఇలా కుర్తీ చేసుకున్నాను. ఇది కూడా బనారస్ పట్టునే, సింపుల్ లైట్ వెయిట్ బనారస్ పట్టు శారీస్ ఇవి. మనకి నార్మల్గా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, బజార్స్లో చాలా ఉంటాయి బజార్లలో. సో చూడండి, ఈ కుర్తీ వచ్చేసి స్ట్రైట్ కట్ పెట్టుకున్నాను నేను, బికాజ్ నాకు ఎక్కువగా స్ట్రైట్ కట్ కుర్తీస్ అంటే బాగా ఇష్టం. సో క్రాస్ కట్ కాకుండా స్ట్రైట్ కట్, ఏ లైన్ కట్స్లో బాగుంటాయి అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. వీటి పిక్చర్స్ కూడా చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి పాట్ నెక్, అంటే లిటిల్ డీప్ పెట్టుకుంటే బాగుంటుంది లుక్ వైజ్ అని బ్యాక్ పాట్ నెక్ పెట్టాను. ఫ్రంట్ ఇది, అండ్ ఎల్బో స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ పట్టు కాబట్టి ఫుల్ స్లీవ్స్ వేరే వాటికి పెట్టుకోవచ్చు అన్న వేలో నాకు ఇది మిగిలిన దాంట్లోనే నేను చేయాలి అని చెప్పి ఎల్బో తీసుకున్నాను. స్లీవ్లెస్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది పట్టు వాటికి. అండ్ దీనికి కూడా ఓవరాల్గా లుక్ ఇదే. సో వీటికి దుపట్టా ఇదే వేసుకోవాలి అంటే ఇది అనే కాదు, ఇలాంటి కలర్లో షైనీ ఉన్నవి ఏమైనా దుపటాస్ వేయచ్చు క్రీమ్లో. అండ్ ప్యాంట్ కూడా షిమ్మా ప్యాంట్స్ వేసుకున్నారు అంటే షైనీ లుక్ ఉంటాయి, కాబట్టి వీటికి పట్టు వాటికి కొంచెం సెట్ అవుతాయి. నార్మల్ లెగ్గిన్స్ కాకుండా ఇలాంటివి వేసుకుంటే కొంచెం మీకు లుక్ వైజ్ బాగుంటుంది. దీనికి కూడా ఇదే, వీటికే నేను పెట్టుకుంది. అంటే ఈ దుపట్టా ఉంది అని చెప్పే మెయిన్గా ఇలాంటి అవుట్ఫిట్స్ నేను క్రియేట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అంబ్రిల్లా. ఇది నేను నార్మల్గా ఇది శారీలో నాకు ఫుల్ అంబ్రిల్లా తీసుకున్నాక కూడా కొంచెం మిగిలింది. సో మిగతాది మా చెల్లికి చేశాను, ఒక ఫ్రాక్ అయ్యింది. ఇది వచ్చేసి నార్మల్ అంబ్రిల్లా, ప్లెయిన్ అంబ్రిల్లా తీసుకున్నాను. బికాజ్ ఇందులో పట్టు దాంట్లో కొంచెం మనం ప్యాటర్న్ ఏమైనా పెడితే
అది కొంచెం ఇలా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఫ్యాబ్రిక్ ఫ్లోయింగ్ ఉండదు కాబట్టి బాగోదు. సో ఇలాంటి వాటికి ప్లెయిన్ పెట్టుకుంటేనే బాగుంటుంది. ఈ షిఫాన్ జార్జెట్స్ అయితే ఫ్లేర్ ఉంటాయి కాబట్టి కొంచెం ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి వాటికి మీరు డిఫరెంట్ టైప్ పెట్టుకోవచ్చు. బట్ దీనికి పట్టువి లైట్ వెయిట్ పట్టు కానీ ఎలాంటి ప్యాటర్న్స్ పెట్టొద్దు. సింపుల్ అవుట్ఫిట్స్ క్రియేట్ చేసుకుంటేనే లుక్ వైజ్ బాగుంటాయి పట్టువి. బికాజ్ మీకు తెలిసిందే కదా ఇవి స్టిఫ్ ఫ్యాబ్రిక్స్. సో సింపుల్వి తీసుకుంటేనే బాగుంటుంది ప్యాటర్న్. ఇది వచ్చేసి నేను సింపుల్ అంబ్రిల్లా, ప్లెయిన్ అంబ్రిల్లా స్క్వేర్ తీసుకున్నాను. నెక్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ తీసుకున్నాను, స్క్వేరే నెక్. డోరీస్ పెట్టుకున్నాను బికాజ్ షోల్డర్స్ జారకుండా ఉండాలి అని చెప్పేసి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్. నాకు ఇందులో ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ శారీలో ఫుల్ స్లీవ్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ డైరెక్ట్ కొన్న శారీసే కట్టలేదు. సో కొన్న వాటినే డ్రెస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా చేసుకున్నాను. ఓవరాల్గా లుక్ ఇది ఫుల్ అంబ్రెల్లా ఫ్రాక్ విత్ ఫుల్ స్లీవ్స్, స్క్వేర్ నెక్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం డీప్ ఎక్కువ పెట్టాను. సో సేమ్ ఇలాంటి వాటికే దీనికి షార్ట్ స్లీవ్స్, ఇందాక చూపించిన బ్లూ వన్కి ఎల్బో స్లీవ్స్, ఇది వచ్చేసి ఫుల్ స్లీవ్స్. అంటే యూనిక్గా ఉంటుంది, ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అని చెప్పి ఇలా తీసుకున్నాను. దీనికి మీరు దుప్పటా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా లేదు. నేను మాత్రం దుప్పటా యూస్ చేశాను. బట్ ఫుల్ స్లీవ్స్ కాబట్టి దుప్పటా లేకుండా కూడా బాగుంటుంది. సో ట్రై చేయండి. ఇలా మీరు పట్టు శారీస్తో క్రియేట్ చేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది. ఇఫ్ మీరు బయటికి వెళ్ళినా కూడా అది శారీతో చేసినట్టుగా ఎవరికీ తెలీదు. మనం పట్టు శారీస్ తీసుకుంటే చాలా ప్రింట్స్ ఉంటాయి. సో మీరు ప్రింట్స్ ప్రిఫర్ చేయకుండా ఇలా ప్లెయిన్ ప్రిఫర్ చేశారు అంటే మంచి అవుట్ఫిట్స్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ప్రింట్స్ ఉంటే కొంచెం మెస్సీ లుక్ ఉంటుంది. అండ్ మీకు ఎక్కడైనా ప్యాటర్న్ పెట్టాలి అనుకున్నా కూడా ఆ ప్యాటర్న్ సెట్ అవ్వదు. సో ప్రింట్స్ లేకుండా ప్లెయిన్వి తీసుకోండి. ప్రింట్స్ ఉండొచ్చు బట్ ఇలా చిన్న బూటా టైప్ ఉంటే బాగుంటుంది. ఫుల్ ఓవరాల్ ప్రింట్ ఉంటే మాత్రం మెస్సీ లుక్ ఉంటుంది. ఇలా ఒకటే మోడర్న్లో ఉంది అంటే, ప్యాటర్న్లో ఉంది అంటే మీరు ప్రిఫర్ చేయొచ్చు. అది కస్టమైజేషన్కి బాగుంటుంది. సో ట్రై చేయండి. అండ్ దీంట్లో కూడా నాకు మిగిలిన ఫ్యాబ్రిక్స్తో నేను మాస్క్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మాస్క్ మస్ట్ కదా, సో మనకు తెలిసిందే. సో ఎందుకు వేస్ట్ చేయడం అని చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాటర్న్ చేసిన తర్వాత కట్ పీసెస్తో మాస్క్ కూడా చేసుకున్నాను. ఎలాస్టిక్ పెట్టలేదు, ఫుల్ దీంతోనే చేసుకుంది. అండ్ లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ ఇచ్చాను లోపల. మీరు పింక్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు, బట్ నేను ప్యూర్ కాటన్ నా దగ్గర వైట్వి ఉంటే అది ఇచ్చాను. ఎలాగో లోపల మనకు కనిపించదు కాబట్టి. సో మీరు మాస్క్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మిగిలిన వాటితో. అండ్ మీకు చెప్పాను కదా ఫస్ట్లో నేను పట్టు శారీస్వి చూపించి లాస్ట్లో ఒకటి కాటన్ శారీది కూడా చూపిస్తాను అని. సో ఇవి డైలీ వేర్ మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే, గ్రాండ్ మదర్స్ అట్లా ఉంటే కాటన్ శారీస్ కట్టుకుంటూ ఉంటారు. సో దాంతో కూడా నేను ఒకటి కుర్తీ చేశాను, ఒకటి కోట్ చేశాను. ఇది వచ్చేసి నార్మల్ ప్లెయిన్ స్ట్రెయిట్ కుర్తీ. దానికి స్లీవ్స్కి సింపుల్గా పెడితే బాగుండదు అని చెప్పి చిన్న ప్యాటర్న్ ఇచ్చాను. ఈ ప్యాటర్న్కి కూడా బటన్స్ పెట్టాను మధ్యలో. కొంచెం లుక్ వేరేగా ఉంటుంది, కస్టమైజ్ చేసుకున్నట్టుగా కనిపించాలి అని. సో ఇదైతే నార్మల్ కుర్తీ, ప్లెయిన్ కుర్తీ, కానీ శారీతో చేసిన కుర్తీనే. దీంట్లో ఇంకొకటి కూడా వచ్చింది. బికాజ్ మనకి కుర్తీస్ నాకు 2 కుర్తీస్ వచ్చాయి. ఆ 2 చేశాక కూడా మిగిలింది. ఇంకొకటి కోట్ చేశాను, సీవ్లెస్ కోట్. నార్మల్గా మనం వేసుకోవచ్చు. సో హై అండ్ లో పెట్టాను. ముందేమో ముందు లో ఉంటుంది, బ్యాక్ హై ఉంటుంది. ఇది మీకు పిక్చర్లో నేను పెడతాను, డిస్ప్లే చేస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్గా పెట్టుకోకుండా కొంచెం కట్స్ లేయర్ బై లేయర్ ఇచ్చాను ఇక్కడ. అండ్ ఫ్రంట్లో కూడా మొత్తం ప్లెయిన్ అయిపోతుంది అని చెప్పి శారీ కొంగులో వస్తుంది కదా, దాన్ని ఇక్కడ చిన్న ప్యాటర్న్ లాగా వీ షేప్లో కట్ చేసి పెట్టాను. సో ఓవరాల్ లుక్ ఇది. బ్యాక్ వచ్చేసి కింది వరకు ఉంటుంది లో, ఫ్రంట్ వచ్చేసి హై. మీకు ఇది పిక్చర్ చూస్తే అర్థమవుతుంది దాని ప్యాటర్న్ ఏంటి అని చెప్పేసి. సో చూసారు కదా ఈరోజు శారీస్తో ఎలా చేసుకున్నాను డ్రెస్సెస్ అనేవి. మీరు మీ ఇంట్లో ఉండే శారీస్తో ఇలా ట్రై చేయండి. ఓల్డ్ శారీస్తో కూడా చేయొచ్చు, బట్ నేను మాత్రం న్యూ శారీస్ కొని వాటితో కస్టమైజ్ చేసుకున్నాను. బికాజ్ ఆ శారీస్ నాకు చాలా బాగా నచ్చాయి, వాటిని డ్రెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక థాట్తో నేను ఇలా డిఫరెంట్గా చేసుకున్నాను. మీరు ట్రై చేయండి. ఇఫ్ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.